మనము విష్ణాపురంలోని ఉన్న మర్కట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చినాము. ఇది విష్ణాపురం గ్రామంలోని ఉన్న సంతగేట్ అంటారు. ఇది అడ్రస్ విష్ణాపురంలో దిగి సంతగేట్ అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మర్కట ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇతను పంచమహాక్షేత్రాల్లో ఉన్న ఒకటైన ఆంజనేయ స్వామి మొహం ఇది. మనకి ఆంజనేయ స్వామి కాడికి వచ్చినాము. ఇది ఆంజనేయ స్వామి దర్శనం. మర్కట ఆంజనేయ స్వామి అంటారు. ఇది దర్శనం. ఈ స్వామి వారు కృష్ణాపురం గ్రామంలో సంతగేటు దగ్గర ఉన్నాడు. ఇట్లాంటివి 5 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 5 క్షేత్రాలు మంగళవారం గాని, శనివారం గాని అమాస రోజు గాని ఒకటే రోజు ఉదయాన్న దర్శించుకుంటే మంచిదని ఉన్నాయి. అందులో భాగంగా మనము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇవి చూపిస్తాము ఈ క్షేత్రాలని. ఇది ఇంకొకటైన కోనేటి రంగస్వామి అంటారు. ఇది ఈ క్షేత్రాలలో ఇది నరసింహస్వామి మొహము అంటారు. కానీ ఇక్కడ కోనేటి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి. ఇది కోనేరు, పాత కోనేరు ఉంది ఇక్కడ. ఇది కాల్వ గ్రామము. ఇది కాల్వ గ్రామంలో కోనేటి ఆంజనేయ స్వామి అంటే ఎవరైనా చెప్తారు. విష్ణాపురంలో ఉన్న స్వామి దర్శించుకొని కాల్వకి ముందుకు వస్తే గడివేముల రక్తం మీదుగా రావాలి. వస్తేనే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇది పాత కోనేరు. ఇప్పుడు మనం స్వామి వారి దగ్గరికి పోతాము. ఇది ఈ పాత కోనేరులో ఉంది. ఈ స్వామి వారికి దగ్గరికి పోతున్నాము. ఇక్కడ నరసింహ అవతారం అంటే ఆంజనేయ స్వామి 5 మొహాలు ఉంటాయి కదా, ఆ మొహాలలో సపరేట్గా ఇది నరసింహ అవతారము ఆంజనేయ స్వామి దర్శనం. ఇది కాల్వ గ్రామంలో ఉంది. స్వామివారి పక్కన అరటి ఆకులు తోటలు. ఇవి అరిటాకుల మధ్యలో స్వామివారు ఉన్నారు. ఈ స్వామివారు ఇక్కడ దర్శనం అయింది. ఇది అయిపోతేనే మనం ఈ అరిటాకుల మధ్యన ఉన్నాయి. ఈ స్వామివారికి శాసనం కూడా రాసినారు. మరి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుందాం. నరసింహ అవతారం స్వామివారు. ఇప్పుడు మనము ఇదే గ్రామంలో ఉన్న ఇంకొక ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాము. ఇది కాల్వ గ్రామంలోనే నరసింహస్వామి అవతారం తర్వాత వరాహం ఆంజనేయ స్వామి, వరాహ మొహము అంటారు. వరాహ మొహం ఆంజనేయ స్వామి. ఇది కాల్వ గ్రామంలోనే ఉంది. ఎవరైనా అక్కడ ప్రజలకి కానీ అక్కడ ఉన్న నియరెస్ట్ ప్లేస్ లో ఉన్న వారికి ఈ గుడి గురించి అడిగితే చెప్తారు. మనమేం కాదు. కాల్వ గ్రామంలో 2 ఉన్నాయి. ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత, వరాహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఇంకొక వేరే స్వామి వారికి పోదాము. ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఈ స్వామివారి దర్శనం చేసుకున్నాక హైగ్రీవ మోహము గల ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినాం మనం. ఇది పాలకొల్లు గ్రామములో ఉంది. ఈ పాలకొల్లు గ్రామము అంటే చింతలపల్లి అనే హైవేలో, కర్నూలు నంద్యాల హైవే మధ్యలో నిలబడితే గురుకుల పాఠశాల ఎదురుగా ఇది చింతలపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి మనం పాలకొల్లు గ్రామంలోకి వస్తే ఇక్కడ హైగ్రీవ మోహం అంటే అశ్వమోహం ఉన్న ఆంజనేయ స్వామి గారికి ఇక్కడ ప్రకృతి అందాలు చూడండి. స్వామివారి దగ్గరికి పోవాలంటే ఈ ప్రకృతి అందాలను చూస్తూ కింద కొండల మధ్యలో స్వామివారు ఉన్నారు.
ఈ స్వామివారి దర్శనం జరుగుతుంది. ఈ కొండల మధ్యలో ఇక్కడ వర్షం నీరులో కొలంలక్క ఉంది. ఇక్కడ అంతా ప్రకృతి అందాలు, కొండల మధ్యలో స్వామివారు ఉన్నారు. ఇది పాలకొల్లు గ్రామంలో నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకి అక్కడ పాలకొల్లు గ్రామంలో ఎవరికి అడిగినా స్వామివారి దగ్గరికి ఎలా పోవాలో చెప్తారు. మనకి ఇక్కడ కొంచెం ట్రావెలింగ్ ప్రాబ్లం ఉంది, కొంచెం నడుచుకుంటూ రావాలి. కొండల మధ్యలో ఉన్నారు స్వామివారు. ఈ స్వామివారి దర్శనం కావాలంటే ఈ కొండ మధ్యలో పోవాలి. కొండకు ఉన్నారు స్వామివారు. కొద్దిగా మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా స్వామివారికి పైనుంచి కిందికి దిగాలి. పై నుంచి కిందికి దిగితే స్వామివారి దర్శనం అవుతుంది. మనం మెట్లు చిన్నగా దిగాల. మెట్లు అయిన తర్వాత స్వామివారి దగ్గరికి పోతాం. హయగ్రీవ మోహము, అశ్వమోహము అంటారు. మనం ఈ స్వామివారి దర్శనంకి వెళ్తున్నాము. మెట్లు ఉన్నాయి, ఇక్కడ ఎక్కిపోవాలి. స్వామివారు కొండల మధ్యలో ఒక కొండకి ఉంది. స్వామివారు ఆ కొండల మధ్యలో ఉన్నారు. స్వామివారు దర్శనం అవుతుంది. స్వామివారి దర్శనం హయగ్రీవ స్వామి దర్శనం అవుతుంది. హయగ్రీవ దర్శనం జరుగుతుంది. స్వామివారి దర్శనం చేసుకున్నాము. స్వామివారు కొండకి ప్రతిష్ఠించినారు. కొండకి హయగ్రీవ స్వామి మోహము. స్వామివారి దర్శనం అయింది. మనం ఇప్పుడు ఈ 5 క్షేత్రాల్లో గల ఒక క్షేత్రానికి పోతాము. ఇక్కడ కొద్దిగా ప్రకృతి అందాలు చూసి ఈ మధ్యలో అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి నంద్యాల కర్నూలు మధ్యలో హైవే కానుకొని కొమ్మచెరువు ఆంజనేయ స్వామి అనే క్షేత్రానికి బయలుదేరుతాం. అది హైవే నుంచి కాలువబుగ్గ ఆడ నుంచి మనం వస్తే ఇది కనిపిస్తుంది. ఇది కూడా మంచి ఫేమస్. అందరికి తెలుసు. కొమ్మచెరువు ఆంజనేయ స్వామి అంటారు. ఈ స్వామి ఇక్కడ మనకు 5 మొహాలలో గల ఆంజనేయ స్వామి దాంట్లో గరుడ మోహము అంటారు. ఈయనకి గరుడ మోహం అని ఫేమస్. గరుడ మోహం ఆంజనేయ స్వామి. ఈయనకి తెలిసినంత వరకు ఇక్కడ స్థల పురాణము, ఇక్కడ ఆ స్వామి వారిని ప్రతిష్ఠించి స్థల పురాణం పైన రాసినారు. అది ఉంది. ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామి ఈ గరుడ మోహము అంటారు. ఇది కొమ్మచెరువు ఆంజనేయ స్వామి అంటారు. ఆంజనేయ స్వామి దర్శనం అయింది. ఆంజనేయ స్వామి దర్శనం అయింది. స్వామివారి దర్శనం.